ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నంబర్స్. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏ నోట విన్నా బిగ్ బాస్ గురించే చర్చ జరుగుతుంది. ఇక ఇందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్లు, టాస్కులతో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు అలాంటి ఏమీ హౌస్లో కనిపించట్లేదు. ఇక మొత్తం 14 మంది కంటెస్టెంట్స్తో ప్రారంభమైన ఈ సీజన్ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ తొలివారం ఎలిమినేషన్లో బేబక్క బయటకు పంపగా, రెండవ ఎలిమినేషన్లో ఎవరు ఊహించని విధంగా శేఖర్ భాషను ఎలిమినేట్ చేసి ఇంటికి పంపారు. దీంతో హౌస్లో 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఈ క్రమంలో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 2.0 అంటూ వైల్డ్ కార్డ్ ద్వారా మరికొందరు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక మనకున్న సమాచారం ప్రకారం ఈసారి వైల్డ్ కార్డ్ ద్వారా గత సీజన్లో టాప్ కంటెస్టెంట్గా మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళని తీసుకురానున్నారు. ఇక వీరిలో మొదటిగా ఒక హాట్ అండ్ ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్ను హౌస్లోకి పంపనున్నట్లు సమాచారం. ఇంతకీ హాట్ బ్యూటీ ఎవరో అనుకుంటున్నారా? ఆ బ్యూటీ మరెవరో కాదండి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్. సీమ యాసలో మాట్లాడుతూ ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఈ అమ్మడు బిగ్ బాస్ 6వ సీజన్లోకి కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి తన మాట తీరుతో బిగ్ బాస్ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ని అందించి ప్రేక్షకుల్లో పాజిటివ్ ఒపీనియన్ తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత కొన్ని వారాల్లో గీతూ రాయల్ తన మాటలను కంట్రోల్ తప్పడంతో 9వ వారం ఎలిమినేట్ అయింది. ఈ క్రమంలో తనని ఎలిమినేట్ చేయొద్దంటూ నాగార్జునను రిక్వెస్ట్ చేసింది. కానీ బీబీ రూల్స్ బ్రేక్ చేయలేనంటూ గీతుని ఇంటికి పంపించాడు నాగార్జున. ఇక ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా గీతూ రాయల్ బిగ్ బాస్ బస్ షోకు హోస్ట్గా వ్యవహరించి తనంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ షోపై రివ్యూలు చేస్తూ కంటెస్టెంట్లకు ఏకిపారేస్తుంది. ఇదిలా ఉంటే గీతూ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా బిగ్ బాస్ పై నా ప్రేమ శాశ్వతమైనది అంటూ బిగ్ బాస్ ఈ 8వ సీజన్ హౌస్లో దిగిన పలు ఫోటోలను షేర్ చేసింది. దీంతో ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చినట్లు అయింది. దీంతో ఈ అమ్మడు హౌస్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తే రచ్చే అంటూ కామెంట్ చేస్తున్నారు బీబీ లవర్స్. దీంతో బిగ్ బాస్ ముందుగా చెప్పినట్లుగా అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ని అందించేందుకు బిగ్ బాస్ టీం పెద్ద ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా గీతతో పాటు ముక్కు అవినాష్, శోభా శెట్టి, రోహిణి, హరితేజ, నైని పావనిలను వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి తీసుకురాబోతున్నారని వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక ఈ ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఖాయమని బీబీ లవర్స్ భావిస్తున్నారు. మరి వీరిలో ఎవరు వస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.